కొనుక్కుంటే తప్పేటి? నీకు ఇస్తాడు దేవుడు. నీకు ఇప్పటి వరకు నువ్వు పొందుకున్నాయని నువ్వు అనుకుంటే వచ్చినాయా? చెప్పండి చెప్పండి. ఈరోజు చాలామంది గర్భఫలం పొందుకుంటారు. నువ్వు అనుకుంటే వచ్చిందా? కాదు. గర్భఫలము యెహోవా ఇచ్చు, అంతే. ఆయన ఇవ్వాలనుకున్నప్పుడు ఇస్తాడు. దాని కొరకు ఇప్పుడు ఉన్న టెక్నాలజీ హై రిస్కేనా? బిడ్డలను కనే పరిస్థితులు కలిపి నేను చెప్తాను, దేవుడి దృష్టికి అది వ్యతిరేకమైన చర్య. అది దేవుడు ఒకరితో చాలా దగ్గరలో ఉంది. దేవుడు ఇచ్చే బహుమానం గర్భఫలం. దానిని ఇప్పుడు యంత్రాల ద్వారా పిల్లలుగా అంటున్నారు. అంటే నీకు మాతో పని లేదు, నువ్వు ఇచ్చే బహుమానం మాకు అవసరం లేదు, మేమే సృష్టించుకుంటాం, అది పురుషుడా స్త్రీయా మేమే అని ఈ రోజున యంత్రాల ద్వారా పిల్లలుగా అంటున్నారు. అది జరిగే లోపల ప్రభు రాకడ వచ్చేస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే దేవుడి చిత్తానికి వ్యతిరేకమైంది. వారు దేవుడిచ్చింది పొందుకోవడానికి ఆశ కలిగి చూడాలి, కానీ వీరు ఆశించి యంత్రాల ద్వారా పిల్లలుగా అంటానికి వెళ్ళిపోతున్నారు చాలామంది. తెలుసా? భయంకరమది. ఫీలింగ్స్ ఉంటాయా? తల్లి బిడ్డకు పేగు బంధం ఉంటుంది, స్పందన ఉంటుంది. రోబో ఏమెత్తదండి చెప్పండి? నేను ఎందుకని చెప్పినా, వాళ్ళు ఆశించి వెళ్తున్నారు, పతనాన్ని తెచ్చుకుంటారండి. కానీ సొలొమోను ఆశించాడు, కానీ చివరికి ఏం చెప్పాడు? అయ్యా మీరు అంతా ఆశించారు, మీకు కలిగిన జ్ఞానం కంటే ఎక్కువ ఆశించారు, మీకు కలిగిన రాజ్య సంపద కంటే ఎక్కువ ఆశించారు, దేవుడి దగ్గర నుంచి విస్తారమైన జ్ఞానం పొందుకున్నారు కదా. మరి చివరికి ఏమయ్యింది అంటే, నేను దేవుడిచ్చిన దానిని నేను పక్కన పెట్టి నేను పక్కకు తిరిగి నేను వివాహాలు చేసుకుంటే భార్య తట్టు తిరిగాను. భార్యలు ఏం చేశారు అంటే, అదేంటి అంటే వాళ్ళు అన్యదేవతలు ఆరాధించేవాళ్ళు. సొలొమోను పెళ్లి చేసుకున్నది, సొలొమోను వివాహం చేసుకున్నది అన్యదేవతలను ఆరాధించే స్త్రీలను చేసుకుంటే వారు కట్టుకున్న కంకణ మెడ తెలుసా? నేరుగా దేవుడితో మాట్లాడే సొలొమోన్ని వాళ్ళ దేవతల తోటి తిప్పాను. నేను అంటాను, మధ్యవర్తి పనిచేసే ఆ విధానం చాలా బలంగా ఉంటుంది. గమనించుకోండి. సర్పం వచ్చింది, పతనం అయ్యింది. యెహోనాదాబు వచ్చాడు, కుటుంబము మడ్రలు జరిగే పరిస్థితికి వెళ్ళిపోయింది. నా మధ్యన లేదా ఇద్దరు స్నేహితుల మధ్యన, కుటుంబాల మధ్యన మూడో వ్యక్తి వస్తూ ఉన్నాడంటే, ఏదైనా వనంలో సర్పం వచ్చిందా రాలేదా? మూడో వ్యక్తి వస్తున్నాడంటే పతనం ప్రారంభమయ్యిందని ఆలోచించండి. ఎందుకో తెలుసా? వాళ్ళు ఇది చేయి, అది చేయి, అలాగుండు, నీ ఇంట్లో సంపాదన లేదా, ఇలా చేస్తే నీకు నైట్ ఎలా చేస్తే, పగలు ఎలా చేస్తే, లేదా పార్ట్ టైం చేస్తే అని ఎప్పుడైతే ఎవరైతే చెప్తూ ఉన్నారో జాగ్రత్తగా ఉండి. ఎందుకో తెలుసా? దేవుడు నాకు ఇచ్చిన దాంతో నేను తృప్తి పడతాను. ఒకవేళ నాకు ఏదైనా కావాలితే నా దేవుడికి తెలియదా? మీరు చెప్పండి అమ్మా, నీకు ఏది కావాలో దేవుడికి తెలియదా? ఆయన అంటాడు ఆకాశ పక్షులను పోషిస్తున్నాడు ఆయన, మీరు వాటికంటే శ్రేష్ఠుడు. ఇంకా బాగా చెప్తాను చూడండి. మీ నాన్న దగ్గరికి వెళ్ళి చేప అడగండి, రాయిస్తాడా? ప్రభు చెప్పాడు మాట, నాన్న నాకు చేప కూర తినాలనిపిస్తుందంటే రాయి తీసుకొచ్చి తినని ఏ తండ్రిని అంటాడా? నేను అంటాను, కట్టినాత్ముడు కూడా అనడు. చేప అడిగితే చేపే తెస్తాడు. మీ నాన్న ఎలాగుంటే నేనెవరిని? పరమ తండ్రిని. ఈ ఒక్క మాట చల్లా మీ హృదయం అని పలక మీద రాసుకోవడానికి ఆయనకి తెలుసు నీకు ఎప్పుడు ఏదేవాలో. అటువంటిది మనుషుల మాటలు ఎందుకు నమ్ముతున్నాం మనం? మనిషి అక్కడక్కడ నీకు సంపాదన, ఇక్కడక్కడ, లేకపోతే ఇలాగా నువ్వు అభివృద్ధిలోకి వస్తావు, ఇది మనుషుల మాట ఎందుకు నమ్ముతున్నావు? ఈరోజు అలా నమ్మి దూర దేశాలు వెళ్ళిపోయిన ఉన్నారు, అలా నమ్మి కుటుంబాలకు దూరం అయిపోయిన ఉన్నారు, అలా నమ్మి కుటుంబాలకు ఎడమగా ఉండి డబ్బు సంపాదిస్తున్నారు. నేను అంటాను, ఆ డబ్బు సంపాదించిన డబ్బు బ్యాగ్ కానీ, డబ్బు ద్వారా సంపాదించిన బంగారం కానీ ఏది కూడా నువ్వు యోబు 20:20 నీ ఇష్ట వస్తువులు దేనిని కూడా పట్టుకెళ్తామా? అయ్యో బాబోయ్, పట్టుకెళ్ళమంటండి. మరి పట్టుకి వెళ్ళనప్పుడు దేవుడు చెప్పిన స్థలంలో నిలబడి దేవుడి చిత్తానుసారంగా బ్రతికి ఆయన ఏది అనుమతిస్తే అది నీ జీవితంలో అన్వయించుకుని ఇదే త్రోవ ఇందులో నడువడి అని నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు నీకు మేలు చేయడా? చేస్తాడు. నమ్మకమైన బలా మంచి దాసుడా అని అంటాడు, నమ్మకమైన మంచి దాసురాలా అని అంటాడు. ఆ మాట ఆయనతో అనిపించుకొని ఉండడం కోసం మధ్యలో వస్తాడు. ఎవరు?